ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ప్రస్తుతం మనం ప్రమాదం జరిగినటువంటి ఘటనా ప్రదేశంలో ఉన్నాం. ఇప్పుడు మనం రైట్ సైడ్ గాని మనం చూసినట్లయితే ఇది 300 రూపాయల లైన్ అనేది ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 300 రూపాయల క్యూ లైన్ ని ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళు ఇలా పైకి రావడానికి ఏర్పాటు చేశారు. సో అక్కడ రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది ఏదైతే ఉందో అది పూర్తిగా ఫ్రీ లైన్. సో ఈ ఫ్రీ లైన్ నుంచి ఇక్కడ నుంచి మూవ్ అవడానికి అటు సైడ్ రైట్ సైడ్ ఆల్రెడీ మార్గం ఉంది. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కానీ మనం చూసుకుంటే ఈ క్యూ లైన్ లో వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ 2 పార్ట్ల కింద డివైడ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ 2 పార్ట్లుగా డివైడ్ అయితే మన ప్రసాదం స్కీమ్ కింద సో ఇక్కడ సుమారుగా ఒక 51 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పాత నిర్మాణాలన్నింటినీ కూడా తీసివేసి సో ఇక్కడ మనం చూస్తున్న దాంట్లో ఏదైతే వాల్ ఉందో ఒక వాల్ కట్టడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో కాంక్రీట్ వాల్ నిర్మాణం చేశారు. సో ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి లైన్ ఏదైతే ఉందో సో ఈ లైన్ మనం కానీ చూసినట్టయితే ఈ పక్క నుంచి ఇలా వెళ్తూ ఇక్కడ టర్నింగ్స్ తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ మెట్ల మార్గం ఇక్కడ ఉంది. ఈ పక్కన అనుకుని ఉన్నటువంటి ఏదైతే లైన్ ఉందో సో ఆ లైన్ నుంచి వీళ్ళు చూసినట్టయితే ఈ లైన్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇది టర్న్ అవుతున్నటువంటి దానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి దీన్ని మనం చూడొచ్చు. అయితే ఒక్కసారిగా గోడ పడిన దీన్ని మనం చూస్తే ఇక్కడ రక్తపు మరకలు మనం చూడొచ్చు. సో ఒక్కసారిగా పైనుంచి అంటే షెడ్ అది సేఫ్టీగా వేసినప్పుడు కూడా గోడ ఒకసారి పడడంతో సో అక్కడ రక్తపు మరకలు కూడా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రదేశంలో ఒకసారి ఈ గోడ అంతా కూడా పైనుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 15 అడుగుల పైన ఉన్నటువంటి గోడంతా కూడా హైట్ నుంచి ఉంది. సో ఈ గోడంతా కూడా మనం చూస్తే బ్రిక్స్ తో చిన్న బ్రిక్స్ తోటి మనం చూస్తే సో ఈ బ్రిక్స్ ఏవైతే కట్టారో ఇది పూర్తి స్థాయిలో ఎక్కడ అటాచ్ అయినట్టు ఇది కనిపించలేదు. కానీ ఇక్కడ ఈ పక్కన ఎలాగైతే కాంక్రీట్ వాల్ కట్టారో సో ఇక్కడ కూడా అదే తరహాలో కాంక్రీట్ వాల్ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. సుమారుగా హైట్ కట్టినటువంటి కాంక్రీట్ వాల్ కాకుండా సో బ్రిక్స్ తో వాల్ కట్టడం. సో ఈ వెనక భాగంలో కూడా మనం మళ్ళీ చూసినట్లయితే సో ఈ మట్టి ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ ఆల్రెడీ మట్టి ఫిల్ చేస్తున్నారు. అది పూర్తి స్థాయిలో కాంక్రీట్ కంప్లీట్ చేయలేదు. సో భారీగా కురిసినటువంటి వర్షానికి ఒక్కసారిగా నీరంతా కూడా పైన చేరి ఆ వెనకాల గోడ పైన ఉన్నటువంటి పూర్తి స్థాయిలో నాని ఆ గోడ అంతా కూడా అమాంతంగా పూర్తి స్థాయిలో కిందకి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ లో ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈ రాళ్ళు ఇవన్నీ కూడా ఈ బడ్లు ఇవన్నీ తీయడం జరిగింది. అయితే ఈ క్యూ లైన్ లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆ గోడ మీద పడడంతో అక్కడికక్కడ సుమారు ఇప్పుడు 7 చనిపోయారు. రీసెంట్ గా చికిత్స పొందుతున్న మరొకరు కూడా చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఇది మనం చూసుకుంటే అంటే మనుషులు వీటి క్యూ లైన్ ఇది ఇక్కడ హైట్ కానించి హైట్ లో గోడ ఉండడం వల్ల అమాంతంగా గోడ ఒకసారిగా పడిపోవడం వల్ల క్యూ లైన్ లో ఉన్న వాళ్ళంతా కూడా సో కిందుండి పూర్తిసారి ఇరికిపోయినటువంటి పరిస్థితి. సో క్యూ లైన్ మెస్ ఏదైతే ఉందో మనం చూడొచ్చు. ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ మెస్ కిందనే వీళ్ళంతా కూడా ఇరుక్కుపోయి చనిపోయినటువంటి పరిస్థితి. ఒకసారిగా గోడ పడడంతో కొంతమంది ఆన్ స్పాట్ లోనే చనిపోయారు. మనం కొంతమంది ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయినటువంటి పరిస్థితి తెలుస్తుంది. చనిపోయిన వాళ్ళు ఇప్పటివరకు అధికారికంగా చనిపోయిన వాళ్ళు మనం చూసుకుంటే 3 ఆడవాళ్ళు 7 మగవాళ్ళు చనిపోయినట్టు మనకి తెలుస్తుంది. ఇప్పుడే కాసేపు క్రితమే మరొకరు కూడా చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం. అయితే అది అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గోడ మనం చూసినట్లయితే ఎంత దూరం నుంచి ఇక్కడికి పడింది అనేది మనకి పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ఈ గోడ అంతా కూడా ఒక్కసారి అమాంతంగా ఒక 15 మీటర్ల వరకు ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి ప్రాథమిక సమాచారం. సో ఆ గోడ నానిపోయి పడడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే కాంట్రాక్టరు అక్కడ ఎలాగైతే కాంక్రీట్ వాల్ కట్టారు ఇక్కడ కూడా అదే తరహాలో కాంక్రీట్ వాల్ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో పైన వెనకాల ఉన్నటువంటి దాన్ని ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో నిజంగా కన్స్ట్రక్షన్ లోపమా సో ఒకసారిగా వచ్చినటువంటి వాటర్ తాకిడికి ఇదంతా ప్రమాదం జరిగిందా దీనిపైన అంటే ఫర్దర్ గా ఎంక్వైరీ వేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా సో చందనోత్సవం రోజు ఇంత భారీ దుర్ఘటన జరగడం మాత్రం ప్రతి ఒక్కరిని కూడా బాధ వేస్తుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో ఘటనా స్థలానికి ఇప్పటికే ఆడి హోంమంత్రి కావచ్చు మిగతా అధికారులు కానీ వీళ్ళంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఆయనతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆయన ఏం జరిగింది ఏంటి అనేది విషయాలపైన ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ కింద ఒక గ్రిల్ చూడొచ్చు. సో ఈ గ్రిల్ కింద కూడా దీని కిందని బాడీస్ ఉండిపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ గ్రిల్ ఆల్రెడీ సైడ్ లెఫ్ట్ లో ఉంది. ఒకసారి ఈ గ్రిల్ పడేసరికి దీని కిందని వీళ్ళంతా కూడా ఉండిపోయినటువంటి దీన్ని మనం పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా
సో సింహాచలం సింహాద్రప్పన సంబంధించి చందనోత్సవం వేళ జరిగినటువంటి ఈ దుర్ఘటన అనేది మాత్రం తీవ్ర విషాదాన్ని ఇచ్చింది. సుమారుగా 8 కుటుంబాలులో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. అయితే వాళ్ళు ఎవరు ఏంటి అనే విషయాలపైన మాట్లాడినంత వరకు ఇంకా అధికారికంగా రావాల్సినటువంటి వస్తుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళ వివరాలు వీటిని కూడా అధికారులు సేకరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి సుమారుగా 2.5 గంటల పాటు వీళ్ళు శ్రమించారు. ఈ ఘటన 2:30 సమయంలో జరిగింది. ప్రస్తుతం మాధవ్ గారు వచ్చారు. సరే మాధవ్ గారు చెప్పండి, దీన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా ఈ ఘటన చాలా దురదృష్టకరమైన ఘటన. ఎప్పుడు కూడా 1000 సంవత్సరాల సింహాచల దేవస్థాన చరిత్రలో ఎప్పుడు కూడా ఎక్కడ తొక్కిసలాట జరిగినట్టు కానీ లేకపోతే ఎవరు మృత్యువార్త పడటం కానీ జరగలేదు. కొండ చర్యలు అయితే అప్పుడప్పుడు పడిన సందర్భం ఉన్నాయి, వెహికల్స్ కొంచెం డ్యామేజ్ అయ్యాయి. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈరోజు అత్యంత పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి వస్తారు. సుమారు 5 లక్షల మంది పైగా రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చిన సందర్భంలో ఈ యొక్క 300 రూపీస్ క్యూ లైన్, ఇది పాత క్యూ లైన్ పద్ధతి, మెట్లతో డైరెక్ట్గా వెళ్తారు. దీన్ని 2 కింద డివైడ్ చేయడం జరిగింది. 2 కింద డివైడ్ చేసి ఈ యొక్క నిర్మాణం ఒక 20 రోజుల క్రితం జరిగింది. ముఖ్యంగా ఫ్లై యాష్ బ్రిక్స్ వీటి బరువుగా ఉంటాయి. ఆ ఫ్లై యాష్ బ్రిక్స్ నిర్మాణం, అలాగే పెద్ద ఎత్తున అరగంట పాటు పడిన కుంభవృష్టి ఎప్పుడు పడినా కూడా పైనుంచి కింద వరకు నీరు పారుతుంది. నీరు పారిన సందర్భంలో పక్కన డ్రైన్స్ కట్టాలి. ముఖ్యంగా మెట్ల మార్గం చూస్తే మీరు మెట్లు వర్షం పడితే 2 పక్కల 2 సెలయేర్లా ప్రవేశిస్తుంటుంది. ఆ విధంగా ఇక్కడ కూడా వర్షం పడితే పెద్ద ఎత్తున ఈ యొక్క మెట్ల పైన వర్షం వస్తుంది. ఆ విధంగా నీరు వచ్చి ఏవైతే ఈ యొక్క కొండ చర్యలు కొంత విరిగి అది గోడ మీద పడటం, అలాగే ఇక్కడ బ్యారికేడ్స్ ఉన్నాయి, భారీ బ్యారికేడ్స్, ఐరన్ బ్యారికేడ్స్ కట్టారు. ఆ బ్యారికేడ్స్ ఈ యొక్క గోడ మధ్యలో భక్తులు నలిగిపోవడం జరిగింది. 7 ఇక్కడే మరణించారు, ఒకళ్ళు హాస్పిటల్లో మరణించారని చెప్పారు. మొత్తం 8 మంది మరణించడం, అలాగే సుమారు 3 క్షతగాతులు అవటం చాలా దురదృష్టకరం. సో ఇచ్చంత దారుణమైన సంఘటన సింహాచల దేవస్థాన చరిత్రలో మొదటిసారి జరగటం. ఎవరైతే మరణించారో వాళ్ళందరి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి, వాళ్ళకి సద్గతులు ప్రాప్తించాలని ప్రభుత్వం కూడా తప్పనిసరిగా వాళ్ళని ఆదుకుంటుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క కన్స్ట్రక్షన్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, విచారణ చేయడం, దీని మీద పెద్ద ఎత్తున విచారణ చేసి ముందుకెళ్తుందని చెప్పి భావిస్తున్నాం. సో ఇది ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం సో జరిగినటువంటి ప్రదేశం అంతా కూడా ఒకసారిగా ఆ గోడ కూలడంతో ఇంత ప్రమాద ఘటన జరిగింది. అయితే సింహాచల చరిత్రలో ఇంత పెద్ద ఘటన, సో ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం. అది చందనోత్సవం రోజే జరగడం దురదృష్టకరం అని చెప్పి వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో నాయుడు, సింహాచలం పుణ్యక్షేత్రం నుండి.